ఎండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కనీవిని ఎరగని రీతిలో ఉన్న ఎండలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వేడి, ఉక్కపోత, చెమటలు, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ఏపీలో ప్రకాశం జిల్లాలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ఉగ్రరూపంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగానే ఉంటున్నాయి. నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. 8 జిల్లాలో 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలతో ఏపీ నిప్పుల గుండంగా మారింది. ప్రకాశం, నంద్యాల, నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరో 3 రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. నిజానికి ఎండ తీవ్రత ఉదయం 7 గంటల నుంచే మొదలవుతోంది. ఎండ మొదలవగానే వేడి స్థాయి అధికంగా ఉంటోంది. దీంతో 7 గంటల సమయంలో కూడా కాసేపు ఎండలో ఉండలేక ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఇక ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. చూస్తుండగానే ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఇళ్లకే పరిమితమైన వేసవి ప్రభావం నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది. 8 గంటల తర్వాత ఇళ్లల్లోనూ వాతావరణం వేడిగా మారిపోతోంది. ఎండ ప్రభావం నుంచి తప్పించుకోలేంతగా చల్లని మంచినీళ్లు తరచూ తాగుతుండాలని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.